నేడు గోల్కొండలో బోనాల ఉత్సవాలు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు. జపాన్ ఓపెన్ టోర్నీ విజేతగా భారత షట్లర్ పివి సింధు యమగుచిపై 21-17, 21-17 తేడాతో ఘన విజయం. ఫిలిం అవార్డు విజేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక కావడం హర్షణీయమంటూ పోస్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ముహూర్తం ఫిక్స్. వచ్చే నెల 1 నుంచి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. రాజకీయ పరిణామాలు, ఆగస్టులో నిర్వహించే వర్క్షాప్స్ పై చర్చ. కేటీఆర్ పేడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తుంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఫైర్. పలు శాఖల అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. పంచాయతీరాజ్ లో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చ. నేడు పదవి అడుక్కునే టైప్ కాదు, గుంజుకునే టైప్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. జగన్ 2.0 యాప్ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రి రోజా. ప్రతి నేత, కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కళాశాలలో టీచర్స్ అరాచకం. విద్యార్థులను వేధిస్తున్న 2 ఉపాధ్యాయులు అరెస్ట్. కోనసీమ జిల్లాలో వర్షాలు కురవాలని మహిళల ప్రత్యేక పూజలు. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పసుపు కుంకుమలతో అభిషేకాలు. సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో నకిలీ ఎరువుల కలకలం. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ ముఠా గుర్తింపు. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి ముఠా అరెస్ట్. 4 కిలోల గంజాయి, 3,000 నగదు స్వాధీనం. మెహదీపట్నంలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తప్పిన ప్రాణ నష్టం. కర్నూలు జిల్లాలో శ్రావణ మాస ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం. ఉరుకుందలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. అచ్చంపేటలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి. పునరావాస పథకం 1 కింద ప్రతి లబ్ధిదారుడికి 5 ఎకరాల భూమి కేటాయింపు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రద్దు. బేస్ క్యాంపుల వద్ద యాత్రికులను నిలిపివేసిన అధికారులు. హైదరాబాద్ లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,290 రూపాయలకు విక్రయం. చివరి దశకు చేరుకుంటున్న ఫిఫా ప్రపంచ కప్. హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆకృతిలోని కారు ఆవిష్కరణ. రేపు ఫిఫా వరల్డ్ కప్ లో ఫైనల్ పోరు. స్పెయిన్, అర్జెంటీనా మధ్య అమీతుమీ. ఇవాళ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య 3వ వన్డే సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు.